మీరు ఎప్పుడైనా దేవుడి మందిరంలో పరిచర్య చేయటానికి అవకాశం ఇస్తే నమ్మకంగా ఎంత కష్టమైనా పరిచర్య చేయండి. పరిచర్య ఇచ్చిన దేవుడే పని చేయటానికి సామర్థ్యం కూడా దేవుడు ఇస్తాడు. నా మాట మీరు విన్నారా? పని చేయటానికి సామర్థ్యం కూడా దేవుడు ఇస్తాడు. సనుక్కుంటా నువ్వు పరిచర్య చేసావనుకో, గొనుక్కుంటా నువ్వు పరిచర్య చేసావనుకో, నీ చేతుల్లో నుంచి పరిచర్య లాగి యోగ్యమైన వాడికి ఇస్తాడు. యోగ్యమైన వాడికి పరిచర్య ఇచ్చిన తర్వాత నువ్వు ఒట్టి చేతులతో ఎన్ని సంవత్సరాలు గడిచినా నన్ను పరిచర్యలు వాడుకోవట్లేదే, నా చేతిలో నుంచి పరిచర్య లాగేశారే, అయ్యో నేను ఒట్టిగానే మిగిలిపోయానే, వచ్చిపోయేవాడిగా మిగిలిపోయానే ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. విన్నారా నా మాటలు? దైవజనుడిగా దేవుడు నాకు ఏ పరిచర్య ఇచ్చాడో కష్టం కాదు. ఈ పరిచర్య ఇచ్చిన దేవుడే పరిచర్య చేయటానికి సామర్థ్యం కూడా దేవుడిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నిలవబడు ఒక చిన్న పని చేయటానికి సామర్థ్యం ఇస్తే ఆ చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే భవిష్యత్ కాలంలో అనేక గొప్ప పనులు చేసే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు పని అప్పగించేటప్పుడు ఒక విచిత్రమైన మాట చెప్తా, నా వైపు చూడండి. భవిష్యత్తులో నీకు అప్పగించబోయే పని ఒకటి ఉంటుంది. అప్పగించబోయే పనికి సంబంధం లేని పని అప్పగిస్తాడు. సంబంధం లేనట్లుగా ఉంటుంది కానీ గొప్ప సంబంధం ఉంటుంది. మోషేను గూడు రేపి మిద్యాన్ అరణ్యానికి తీసుకొచ్చి మిద్యాన్ అరణ్యంలో రాజుగా కూర్చోబెట్టి, నాయనా భవిష్యత్తులో 6 లక్షల మంది యోధులను 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను నీకు అప్పగించబోతున్నాను. వాళ్ళని నడిపించాలంటే ముందు నీకు ట్రైనింగ్ ఉండాలి కదా. మిద్యానులో ఈ చిన్న గ్రామానికి నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, ఈ మండలానికి ఎంఆర్ఓగా ఉండు, ఈ జిల్లాకి కలెక్టర్గా ఉండని ఒక మండలాన్ని రాసిచ్చాడా, గొర్రెలు రాసిచ్చాడా? పెద్దగా చెప్పండి సార్. మండలమా? ఏలూరు రాసిచ్చాడా? ఏమా ఏలూరు ఏమో రాసిచ్చాడా? అమ్మా రాసిచ్చాడా? ఏం రాసిచ్చాడు? గొర్రెలు రాసిచ్చాడు. ఇప్పుడు మోషే అనుకోవాలా, దేవా వాటయ్యా నేనేంటి, నా హోదా ఏంటి, నా స్థాయికి తగిన పని నువ్వు ఇవ్వలేదయ్యా, అసలు మిస్టేక్ అంతా దేవుందా? నేనేంటి ప్రభా, నేను ఎంత క్వాలిఫైడ్, సకల విద్యలు యందు ప్రవీణున్నయ్యా, అసలు ఇశ్రాయేలీలందరిలో నాలాంటి జ్ఞాని ఎవరు? ఇలాంటి జ్ఞానికి వెర్రోళ్ళు చేసే పని అప్పగిస్తావా? వాట్ అసలు ఎవరిని ఎట్టా వాడుకోవాలో నీకు తెలియదయ్యా అని దేవుని నేను ఉండాలా. కానీ విచిత్రం తెలుసా? ఎవరినిచ్చాడు? రే నాన్న, ఈ గొర్రెలను జాగ్రత్తగా కాపాడితే ప్రజలు కూడా గొర్రెలు అంటోళ్ళేరా, ప్రజలు కూడా గొర్రెలు అంటోళ్ళే. ఈ గొర్రెలను జాగ్రత్తగా కాపాడుకుంటే, ఈ గొర్రెలను ఓర్చుకుంటూ సహించుకుంటూ భరించుకుంటూ వెళ్తే రేపు ప్రజలుగా పిలువబడుతున్న ఈ మందను కాపాడితే రేపు మందిని కాపాడేవాడిగా నువ్వు మార్చబడతావు. ఏది కాపాడితే? పెద్దగా అద్భుతం. సంబంధం లేని పని దేవుడు అప్పగించాడు. సంబంధం లేదు అనుకుంటాం కానీ సంబంధం ఉంటుంది. అందుకని నేనంటా, దేవుడు నీకు ఏ చిన్న పని అప్పగించినా నమ్మకంగా చేయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. గొలియాతును దావీదు గురి చూసి కొట్టాడు కదా. ఒకసారి నా వైపు చూడండి. గొలియాతును దావీదు గురి చూసి కొట్టాడు కదా. దావీదుకు గురి చూసి కొట్టడం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడైనా ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి, ఏమండి టైపు నేర్పబడును, కంప్యూటర్ నేర్పబడును, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పబడును, జావా నేర్పబడును, పైతానా సైతానా ఏదో ఉంది కదా, పైతాన్ నేర్పబడును. దావీదు ఎక్కడైనా గురి చూసి కొట్టడం ఎలా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి నేర్చుకున్నాడా? సమాధానం చెప్పండి, పెద్దగా చెప్పండి సార్. ఏ ఇన్స్టిట్యూషన్కైనా వెళ్ళి రాయితో గురి చూసి కొట్టడం ఎట్లా? ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ ఏమైనా తీసుకున్నాడా? నో. ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా? మరి గురి చూసి కొట్టడం ఎట్లా నేర్పాడు? ఎట్లా వచ్చింది దీనికి? తండ్రి గొర్రెలు మందిస్తే దావీదు ఎక్కడా కూడా నేనేంటి దావీదుని
మా అన్న ఎలియాబు ఉన్నాడు, వాడినేమో సైన్యంలో చేర్చాడు. పెద్దోళ్ళు నలుగురినేమో సైన్యంలో పెట్టాడు, నన్ను గొర్రెలు కాయటానికి పంపిస్తాడా? ఏమి తండ్రిరా ఈ తండ్రి? అసలు తండ్రివేనా? ఏదో అనండి. అసలు తండ్రివేనా? నీలాంటి సహజంగా వేరే ఏ మనిషి అయినా తండ్రి ఎంత అన్యాయం చేస్తాడా అని అంటారు కదా. కానీ అద్భుతం, దావీదు దేవుడు తనకు అప్పగించిన ఆ గొర్రెల మందను జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఈ గొర్రెల మందకి తోడేలు వచ్చింది. ఇక్కడున్నాడు దావీదు, అక్కడెక్కడో తోడేలు ఉంది. తాను వెళ్ళేలోపు తోడేలు ఏదైనా చేయొచ్చు. రాయి తీసుకునేవాడు, ఇసిరి కొట్టేవాడు. తన బలం సరిపోనంత దూరంలో ఉన్నప్పుడు ఒడిసుల్లో పెట్టేవాడు. అది క్యాట్ బాల్ అంటారు చూసారా, చిన్నప్పుడు పిట్టలు కొట్టేవాడు మనోళ్ళు కదా. అట్లాంటి ఒడిసులు తీసుకొని ఇసిరి కొట్టేవాడు. మొదటిసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, రెండోసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, నాలుగోసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఆ గొర్రెలు కాసేటప్పుడు గురి చూసి కొట్టడం నేర్చుకున్నాడు. కానీ ఆ తోడేళ్ళను గురి చూసి కొట్టడం ఎక్కడొచ్చిందే, ఇది రేపు గొలియాతును కొట్టడానికి ఉపయోగపడుతుంది అని దావీదు అనుకోలా, కానీ దేవుడు అనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? దావీదా, ఈ గొర్రెల మంద విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే, గొర్రెల మందను మేపే విషయంలో జాగ్రత్తగా ఉంటే, గొర్రెల మందను కాపాడే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే, ఈరోజు నా వైపు చూడాలి. ఈరోజు గొర్రెలను ఇచ్చాను, రేపు జనాన్ని ఇస్తాను నీకు. ఈరోజు కాపరిగా గొర్రెలకు కాపరిగా నిలవబెట్టాను, రేపు జనాలకు కాపరిగా నిలవబెడతాను అని దేవుడు ఉద్దేశించాడు. చిన్న పనిలో దావీదు నమ్మకంగా ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు గనుకే గొలియాతును గురి చూసి కొట్టాడు. రాజులు చేయలేని కార్యం దావీదు చేశాడు. ఒక మాట మీకు ఎట్లా చెప్పినా కూడా అర్థం కాకపోతే మీ తెలుగు భాషలో చెప్తా. వాడు 10వ తరగతిలో సక్సెస్ఫుల్ అవ్వాలంటే డైరెక్ట్గా 10వ తరగతిలో కూర్చోబెడితే సక్సెస్ అవుతాడా? 1వ తరగతిలో కూర్చోబెట్టినప్పుడు అనండి, పెద్దగానండి సార్, మళ్ళీ ఏ అంటే అట్ట, తర్వాత బి సి డి చక్కగా నేర్చుకున్నాడు. 2 ఒకట్ల 2, 2 రెళ్ళు 4, 2 3 6, 2 5 10, 2 6 12 చెప్పాడు. సార్ నాకు 2వ ఎక్కం కాదు సార్, 100వ ఎక్కం చెప్పంటే, అరే ముందు 2వ ఎక్కం బాగా నేర్చుకో, ఏబిసిడీలు బాగా నేర్చుకో, గ్రామర్ బాగా నేర్చుకో. a+b² a² + b². సార్ నాకు a+b² కాదు సార్, tan 30 ఎంతో చెప్పు. ఒరే tan 30 తర్వాత రా, sin 45 తర్వాత రా, ముందు a+b² నేర్చుకోరా. సార్ నాకు a+. 1వ తరగతిలో నిపుణతగా ఉండేవాడు, 2వ తరగతిలో నిపుణతగా ఉండేవాడు, 5వ తరగతిలో నిపుణతగా ఉండేవాడు, రేపు పీజీలో అఖండ విజయాలు సాధించేవాడిగా మారిపోతాడు. మరలా చెప్తున్నా, దేవుడు మీకు మందిరంలో బాత్రూములు కడిగే పని అప్పగించాడా? ఆ బాత్రూమ్కి ప్రజలు వెళ్ళినప్పుడు ఏమన్నాలో తెలుసా? ఈ మాట అనొచ్చో అనకూడదో నాకు తెలియదు. బాత్రూములు కడిగే వాళ్ళని ఏమంటారు? పాకి ఏదో అంటారు కదా, ఆ పదం అనొచ్చో అనకూడదో నాకు తెలియదు, అందుకని ఆగాను. పాకి వాళ్ళు అరే పాకివాడు కూడా బాత్రూమ్ ఇంత శుభ్రం చేయడే. ఈ బిడ్డ బాత్రూమ్ ఇంత శుభ్రం చేసింది ఏంటి? నీ పనితనాన్ని చూసి ప్రజలు హర్షించాలి. చిన్న పనిలో నమ్మకంగా ఉండు, గొప్ప వాటి మీద అధికారిగా దేవుడు నిలవబెడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. 3వది మరియక్క ఉంది. మరియక్కను బైబిల్లో ఎక్కడ చూసినా అయస్కాంతానికి ఇనప మొక్కలు అతుక్కుపోయినట్లు, ఈ మాట చెప్పండి, అయస్కాంతానికి ఇనప మొక్కలు అతుక్కుపోయినట్లు మరియక్క ఎక్కడ చూసినా యేసయ్య పాదాలకు అతుక్కుపోయి ఉండేది. లోకాసు వార్తలో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుండెను. ఎంత కూడా మార్పులేదు. లాజరు చనిపోయాడు, యేసు ప్రభువారు బేతనియా గ్రామానికి వచ్చారని తెలుసుకొని
మార్తక్కలు ఎప్పుడులాగే ప్రసంగం చేసింది. యేసు ప్రభు వారికి, బోధకుడా నీవెక్కడుంటే మా తమ్ముడు చచ్చిపోయి ఉండేవాడు కాదు, నువ్వు లేకపోవటాన్ని బట్టే చచ్చిపోయాడు, నువ్వు లేకుండా ఉన్నావని ఏదో ఆ తల్లి తొందరపాటుతనంతో ఒక మాట అంది. మరియమ్మ ఏ ప్రసంగాలు చేయకుండా యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. యేసయ్య పాదాల మీద పడి ఏడుస్తుంది. ఆమె కన్నీరు చూసి యేసయ్య ఏడ్చి చచ్చిన తమ్ముడిని వాళ్ళు బ్రతికించడం ప్రారంభించాడు ప్రభువారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటే అక్కడ చూసిన మరియని ఎక్కడ మనం చూస్తాము? పాదాల దగ్గరే చూస్తాం. చివరికి యోహాను సువార్త ఇప్పుడు చదువుతున్నాం కదా, చూడండి 4వ వచనం, 12వ అధ్యాయం 4వ వచనం, 12వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం చూడండి, 3వ వచనం. నాతో కలిసి, అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ డటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. నా వైపు చూడండి. మరియను ఎప్పుడు చూసినా ఎక్కడ చూస్తాం? ఇంకొకసారి పెద్దగా చెప్పండి. మరియను ఎక్కడ చూసినా యేసయ్య పాదాల దగ్గరే చూస్తాం. నిన్ను ఒక మాట అడుగుతారా తల్లి, నా వైపు చూడు. యేసయ్య నీ ఇంటి వైపు తొంగి చూసినప్పుడు నీవెక్కడ కూర్చోటో యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నీ ఇంటి వైపు తొంగి చూసినప్పుడు సెల్ ఫోన్ దగ్గర కూర్చున్న అమ్మాయిగా నేను చూస్తున్నాడా? టీవీ దగ్గర కూర్చున్న అమ్మాయిగా నేను చూస్తున్నాడా? ఎప్పుడు ఇంటి పని వంట పని, ఇంటి పని వంట పని, ఆ బట్టల దగ్గర అంటుల దగ్గర కూర్చున్న తల్లిగా నేను చూస్తున్నాడా? దేవుని పాదాల చెంత మోకరించి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్న మరియ తల్లిలాగా దేవుడు నేను చూస్తున్నాడా? నీ ఇంటి వైపు దేవుడు తొంగి చూసినప్పుడు నిన్నెక్కడ చూస్తున్నాడు నీ దేవుడు? నాకు సమాధానం చెప్పు. నీ ఇంటి వైపు దేవుడు తొంగి చూస్తున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు, ఈ ఇంటికి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు, ఆ ఇంటి చెత్త ఈ ఇంట్లో దించి, ఈ ఇంట్లో చెత్త ఆ ఇంట్లో దించి మున్సిపాలిటీ ఎద్దు కార్యక్రమాన్ని నీలో చూస్తున్నాడా? దేవుని పాదాల దగ్గర కూర్చొని మోకరిస్తూ ప్రార్థన చేస్తున్న ఒక ప్రార్థనా పొర్రాల్ని దేవుడు నీలో చూస్తున్నాడా? ఓ సెల్ ఫోన్ దగ్గర దేవుడు నేను చూస్తున్నాడా? టీవీ దగ్గర చూస్తున్నాడా? ఎప్పుడు చూసినా కిచెన్ దగ్గర నేను చూస్తున్నాడా? బట్టల దగ్గర చూస్తున్నాడా? దేవుడు తన సన్నిధిలో నిన్ను చూస్తున్నాడా? దేవుడు నీ వైపు చూసినప్పుడు, నీ ఇంటి వైపు తొంగి చూసినప్పుడు దేవునికి నువ్వెక్కడ కనపడుతున్నావు? బజార్లో కనపడుతున్నావా? మార్కెట్లో కనపడుతున్నావా? షాపింగ్ మాల్ దగ్గర కనపడుతున్నావా? దేవుడు నీ ఇంటి వైపు తొంగి చూసినప్పుడు నువ్వు దేవునికి ఎక్కడ కనపడుతున్నావో ఒక్కసారి నిన్ను గురించి నువ్వు ఆలోచించు. బైబిల్లో మరియ తల్లి కృప పొందింది. తన పునాది ప్రారంభం నుంచి యేసు పాదాల దగ్గర ఉంది. యేసయ్య అంటారు కదా, ఆమె కలిగి ఉన్నది ఎవడు ఆమె యొద్ద నుండి జీవితంలో అన్నిటికంటే ఉత్తమమైనది దేవుని సన్నిధిలో ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర గడపటానికి మించిన భాగ్యం క్రైస్తవ జీవితంలో మరొకటి లేదు. ఒకసారి కూర్చొని ఆలోచించు. అమ్మా, దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల కాల వ్యవధిలో ఎంతసేపు ప్రభు దగ్గర నువ్వు గడుపుతావు? గుండెల మీద చెయ్యి, నా వైపు చూడాలి. గుండెల మీద చేసుకొని చెప్పు. 24 గంటల కాల వ్యవధిలో ప్రతిదినం దేవుని కనీసం 1-2 గంటల సమయమైన ప్రార్థనకు నువ్వు కేటాయించగలుగుతున్నావా? 1-2 గంటలైనా దేవుని పాదాల చెంత నువ్వు గడిపే వ్యక్తిగా ఉన్నావా? ఏదో దేవుని మందిరానికి వచ్చినప్పుడు 2-3 గంటలు గడపటం, తర్వాత దేవుని సన్నిధితో అనుభవలేని స్థితిలో బ్రతుకుతున్నావా? క్రైస్తవునికి అవసరమైనది ఒక్కటే, అదే దేవుని పాదాల చెంత. అలాంటి దివ్య కృప దేవుడు మనకు వరంగా దయచేయునుగాక. సరే, ఈ తల్లి ఇప్పుడు యేసు పాదాల చెంత కూర్చొని చూడండి, సంవత్సరం, ఈ మాట వింటున్నారా?
సంవత్సరం ఒక మనిషి కష్టపడి సంపాదిస్తే ఎంతైతే జీతం వస్తుందో సంవత్సర కష్టం యేసయ్య పాదాల మీద పోస్తుంది. తన డబ్బు కంటే యేసు శ్రేష్ఠుడు అని మరియ ఎరిగింది. దైవజనమా, ప్రభువును ఆరాధించే ప్రతి బిడ్డ తన కలిగిన దానిలో దేవునికి పాలిచ్చేటువంటి వాడిగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు ఎక్కడ ఏ దినం కూడా మనం పిసినుగొట్లు కాకూడదు. మన శక్తికి మించి, మన సామర్థ్యానికి మించి కొంతమంది చరిత్రకారులు అంటారు, అవునో కాదో నాకు తెలియదు, ఈ తల్లి తన వివాహం కొరకు ఆ అచ్చ జటామాంసి, స్వచ్ఛమైన అచ్చ జటామాంసి దాచుకుందట. అదే గనక అమ్మితే దానితో తన వివాహానికి కావలసిన ఖర్చు అంతా వస్తుందట. అంటే తన వివాహానికి కావలసిన డబ్బంతా దేవుని పాదాల దగ్గర పెట్టింది. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో తాను సంపాదించిన ప్రతి దానిలో, తాను కలిగి ఉన్న ప్రతి ఆస్తిలో దేవునికి భాగ్యం ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని పాద సేవకు మనం వాడే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఇంకోసారి చెప్తాం ఆమేన్. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ప్రార్థన చేసి దేవునికి ఇవ్వకపోతే, పరిచర్య చేసి దేవునికి ఆర్థికంగా మనం సహాయపడకపోతే దేవుడు దాన్ని అంగీకరించడు అని నేను అనను. నేను అనే మాట ఏంటంటే, సామర్థ్యం ఉన్నప్పుడు కూడా నువ్వు మౌనంగా దేవుడు దాన్ని, అది సంగతి. మనకు కలిగిన ప్రతి దానిలో దేవుని పని కొరకు మన వెదజల్లే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుంగాక. ఇంకొక మాటలో చెప్పాలంటే, నీ దగ్గరున్న వాటిలో విలువైన దాన్ని, విలువైన దేవుని పాదాల చెంత నువ్వు ఖర్చు పెట్టే వ్యక్తిగా దేవుని కొరకు బ్రతుకుదువుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి చెప్దాం ఆమేన్. అయితే ఇప్పుడు ఒక విలువైన మాట చెప్తా. అండ్ లైవ్ వెళ్తుంది కాబట్టి దీని గురించి నేను పబ్లిక్గా ఓపెన్గా చెప్పలేను. అయితే ఇప్పుడు అసలు విలువైన మాట చెప్తాను. ఆ అత్తరు యేసయ్య పాదాలకు పూసి ఆ అత్తరు వేడితో తుడుస్తుంది. నా తల వెంట్రుకలు దేనికి గుర్తు? కొరింథీ పత్రికలో చూస్తాం. అది ఘనతకు గుర్తు, ఘనతకు గుర్తు. లోకంలో నీకు కొన్ని ఘనతలు ఉన్నాయి. నీ ఘనతలు యేసయ్య పాదాల చెంత, ఆయన పాదాల కింద మనం పెట్టే వ్యక్తులుగా ఉండాలి. కొంచెం గట్టిగా చెప్దాం. రేపు లోకం, రకరకాల పరిస్థితులు, రకరకాల పద్ధతులు వస్తాయి. మన ఘనతను, మన గౌరవాన్ని, మన హోదాను, మన స్థాయిని యేసయ్య పాదాల చెంత మనం పెట్టే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుంగాక. మన ఘనత కంటే, గౌరవం కంటే యేసుక్రీస్తు శ్రేష్ఠుడు అనండి గట్టిగా. మన ఘనత కంటే, మన గౌరవం కంటే యేసుక్రీస్తే మనకు శ్రేష్ఠుడు. రేపు లోకంలో ఎలాంటి చట్టాలు వస్తాయో తెలీదు, ఎలాంటి శాసనాలు కొత్తగా పుడతాయో తెలీదు. ఎవరైనా యేసు ప్రభు నమ్ముకుంటే క్రైస్తవ్యంలో కులం లేదు, నో డౌట్, క్రైస్తవ్యంలో కులం లేదు. కానీ లోకం క్రైస్తవ్యంలోకి వచ్చిన మీరే క్రైస్తవులు, కులం ఏంటి రికార్డుల్లో ఉంటుంది. రేపు ఈ పరిస్థితులు బట్టి ఒక కొత్త చట్టం వస్తుంది. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కులం పేరు రాయొద్దు, జస్ట్ వీఆర్ క్రిస్టియన్స్ అని రాయాలి అని గవర్నమెంట్ చెప్పింది. ఒకప్పుడు నువ్వు మాలా, నువ్వు క్రిస్టియన్ అయ్యావు, నీ కులం పేరు రాయకూడదు అని అన్నారంటే కులాన్ని వదులుకుంటావా? ఇంకోసారి చెప్తాను, నీ కులం మాల రాయకూడదు, జస్ట్ యువర్ క్రిస్టియన్ అని రాయాలి అని అన్నప్పుడు క్రీస్తును పట్టుకుంటావా, కులాన్ని పట్టుకుంటావా? నా కులం కంటే క్రీస్తే నాకు శ్రేష్ఠుడు. మేము వైశ్య కుటుంబం సార్, మేము క్రైస్తవులమయ్యాం. అవును, మీరు వైశ్యులు అంటే సమాజంలో చాలా గౌరవం ఉంది కదా, మరి ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నారంటే వైశ్య క్యాస్ట్ తీసేయాలి, సర్టిఫికెట్లోంచి తీసేస్తావా అని అడిగారు అనుకోండి, వైశ్య కులం కంటే క్రీస్తు నాకు శ్రేష్ఠుడు, క్రీస్తు నాకు శ్రేష్ఠుడు. ఆ తెగింపుకు క్రైస్తవ సంఘం రావాలి. నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో నుంచి రక్షించబడ్డావట్టు కదా, యేసయ్య నిజదేవుడిని అంగీకరించావు. ఎస్ సార్, యేసుక్రీస్తుని నిజదేవుడిగా అంగీకరించాను. మరి నువ్వు క్రిస్టియన్ అని రాయాల్సి వస్తే
బ్రాహ్మణ కులాన్ని వదులుకోవాలి, చౌదరి కుటుంబాన్ని చౌదరి కులాన్ని వదులుకోవాలి, రెడ్డి కులాన్ని వదులుకోవాలి, కాపు కులాన్ని వదులుకోవాలి, మాదిగ కులాన్ని వదులుకోవాలి, మాల కులాన్ని వదులుకోవాలి, బీసీ కులాన్ని వదులుకోవాలి. వదులుకుంటావా? నాకు కమ్మ కులం కంటే క్రీస్తు శ్రేష్ఠుడు సార్, రెడ్డి కులం కంటే నాకు క్రీస్తు శ్రేష్ఠుడు సార్, బ్రాహ్మణ కులం కంటే నాకు క్రీస్తు శ్రేష్ఠుడు. రేపు చనిపోయిన తర్వాత నా కులం నాకు పరలోకం ఇవ్వదు, యేసు క్రీస్తు మాత్రమే నాకు పరలోకం ఇవ్వగలుగుతాడు. యేసు క్రీస్తు మాత్రమే నాకు పరలోకం ఇవ్వగలుగుతాడు. రేపు కొత్త కొత్త చట్టాలు వస్తాయి. యేసు ప్రభు నమ్ముకుంటే రిజర్వేషన్లు తీసేస్తాం. నీకు రిజర్వేషన్ కావాలా, క్రీస్తు కావాలా? సంగమా, సంఘం ఆ తెగింపుకు సిద్ధపడేదై ఉండాలి. దేవుని కొరకు ఎంతటి త్యాగం చేయటానికైనా యేసయ్య తన ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడకుండా ప్రాణత్యాగం చేశాడే. ప్రాణత్యాగం చేసిన యేసు కొరకు నీ కులాన్ని త్యాగం చేయలేవా? సమాజంలో నీకుండే గౌరవాన్ని త్యాగం చేయలేవా? నీకు వచ్చిన రిజర్వేషన్ త్యాగం చేయలేవా? నేను ఖచ్చితంగా నమ్ముతాను. అలాంటి దినమే గనక క్రైస్తవ సంఘానికి వస్తే 99.99% క్రైస్తవులు రిజర్వేషన్ అయినా వదులుకుంటారు కానీ క్రీస్తును వదులుకోరు. కులానైనా వదులుకుంటారు కానీ పొరపాటున క్రీస్తును వదులుకోరు. నిజంగా చట్టమే వస్తే క్రైస్తవుని నరనరాన ఆ రోషం కలిగిన ఆత్మదేవుడు కుమ్మరించాడు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యేసయ్యా, కులమని నా ఘనత, సమాజంలో క్రిస్టియన్ అని గౌరవించిన దానికంటే కాపు కులస్తులండి సమాజంలో, ఇక్కడ ఈ సమాజంలో. కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుడంటే రాజుల వంశం. ఆయన రారాజు, ప్రైజ్ ది లార్డ్. ఆయన రారాజు, ఆయన పిల్లలైన మనం, ఆయన రారాజు, మనం రాజులు. ఆయన ప్రభు, మనం ప్రభువులు. ఏ ఊరుకు ప్రభువులు నన్ను అడగొద్దు, 1000 ఏళ్ల పరిపాలన నీకు తెలుస్తుంది. కానీ సమాజంలో బ్రాహ్మణ కులం అంటే గౌరవం. సమాజంలో క్రిస్టియన్స్ అంటే చిన్న చూపు చూస్తారు. అయినా నాకు ఈ బ్రాహ్మణ కులం కంటే నా యేసు నాకు ముఖ్యమైన వాడు. నా యేసు కొరకు ఎలాంటి తెగింపుకైనా నేను సిద్ధపడతానని యేసయ్య పాదాల చెంత తల వెంట్రుకలనే ఘనత యేసయ్య పాదాల దగ్గర పెట్టే కృప నిశ్చయంగా దేవుడు మనకు అనుగ్రహించును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. 3 క్యారెక్టర్లు అయిపోయినాయి. ఇది లాజరస్ సాటర్డే అన్నాం కదా. 4వ క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్. నేను మిమ్మల్ని ఇందాక చెప్పే కదా, 4వ క్యారెక్టర్ ఏమో స్వపక్షం, 5వ క్యారెక్టర్ ఏమో చెప్పే కదా సార్, స్వపక్షం 4వ క్యారెక్టర్, 5వ క్యారెక్టరు పరపక్షం, విపక్షం. ఈ రెండిట్లో ఏది డేంజరు? స్వపక్షంలో ఉండి గోతులు దవ్వటం డేంజరా? పరపక్షంలో ఉండి గోతులు దవ్వటం డేంజరా? అమ్మా, మీ ఇంటి పక్కోళ్ళు నీకు శత్రువులు అయ్యారు అనుకోండి, కాకుందురుగాక. మన సరిహద్దులలో దేవుడి సమాధానం కలుగుచేయునుగాక. మనం ఎక్కడ బ్రతుకుతున్నా నలుదిక్కుల దేవుడు నెమ్మదిచ్చునుగాక. మనం ఎప్పటికీ నెమ్మదిగానే ఉంటాం, ఎప్పటికీ నెమ్మదిగానే ఉంటాం. గొడవలు పెట్టేవాడు వాడు పెడతానే ఉంటాడు, రేపు వాడు బీపీతో అయిపోద్ది. మీరు నెమ్మదిగానే బ్రతుకుతారు. క్రైస్తవుడు శాంతి కాముకుడు. క్రైస్తవుడు ఎప్పుడూ సమాధానంగానే బ్రతుకుతాడు. రెచ్చిపోయేవాడు రెచ్చిపోయి వాడు అడ్రస్ గల్లంతో బాటంలెస్ పిట్లో పడిపోతాడు. బాటంలెస్ పిట్ అంటే అంతులేనా కాదు, అడ్రస్ గల్లంత అయిపోద్ది. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. మన పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం మౌనంగా వెళ్ళిపోదాం, చేయాల్సిన ఆయన చేస్తాడు. ఆయన చేశాడు, అడ్రస్ పూర్తిగా గల్లంత అయిపోద్ది, అంతే. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, స్వపక్షంలో ఉండి అమ్మమ్మమ్మ ఇది చాలా డేంజర్. ఈడేదో ఏదో అంటారు కదా, సారీ, అంటే మహాప్రీతి ఉన్నట్టు
దేవుని కృప మన చర్చిలో లేరు అట్లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు లేరు. బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్కి అంత కాస్ట్లీ టైల్స్ అవసరమా? ఎవరు డబ్బు అది? విశ్వాసులు ఇచ్చే డబ్బు అంత కాస్ట్లీగా బాత్రూమ్ కట్టాలా? ఈ బాత్రూమ్ వాడుకునేది ఈడే. అందరూ ఒకసారి వెళ్తే వీడు 10 సార్లు వెళ్తాడు. అందరూ ఒకసారి వెళ్తే వీడు 10 సార్లు వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు తెలియదు, సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఇంత ఖరీదైన కార్పెట్ మన దగ్గర లేరు. దేవుని కృప 100కి 100 రూపాయలు లేరు. ఏమో నాకు తెలియకుండా ఉన్నారేమో నాకు తెలియదు. 100కి 100 రూపాయలు లేరు. వీడు ఇస్కరియోతు ఏదో పక్కనే ఉంటాడు కానీ ఎంత కాస్ట్లీ కార్పెట్ అవసరమా? పోయిన సంవత్సరం వేసారుగా. ప్రతి సంవత్సరం రంగులు వేయాలా చర్చికి? ప్రతి సంవత్సరం ప్రతిరోజు మొహం కడుక్కోవాలా? రేపు ఇది కూడా అంటాడు వీడు ఇంటికి వస్తాడు కానీ ఇంట్లోనే గుంటలు తవ్వుతాడు. ఇంట్లోనే గుంటలు తవ్వుతాడు. ఎట్టా? సౌండ్ సిస్టమా? అన్ని మీటింగ్స్ అవసరమా? ఆ మీటింగ్ చిన్నపాటి స్టేజ్ వేస్తే బాలా? 60 అడుగులు స్టేజ్ అవసరమా? ఏమంటే అవసరమా? అనవసరం కదా. 6 అడుగులు వేస్తే మీరు నిలబడేది ఇంతే కదా సార్. ఏం జరిమే అన్న, మీరు నిలబడేది ఇంతేగా. 6 అడుగులు పొడుగు 6 అడుగులు ఎడల్పు చాలు సార్. ఎందుకు డబ్బులు వేస్ట్? ఎందుకో తెలుసా? ఈడిచ్చే బ్యాచ్ కాదు, ఈకపోగా. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. నీ ప్రభు గనుడు. నీ ప్రభు పని ఏ చేసినా ఘనంగానే చేయాల. నీ ప్రభు శ్రేష్ఠుడు. నీ ప్రభుకి ఇచ్చేదైనా, నీ ప్రభు కొరకు నువ్వు ఏది చేసేదైనా ది బెస్ట్. నీ ప్రభు కొరకు నువ్వు చేసేది ఏదైనా ఉత్తమంగా ఉండాలి. అలాగని ఆర్భాటాలు చేయమని కాదు నా అభిప్రాయం. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు వారు ఆ అత్తరబూటి పగలగొట్టి ఆయన పాదాలకు రాస్తూ ఉంటే, యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటే ప్రభువారు అంటారు, ఈవిడ నా భూస్థాపన నిమిత్తం ఈ కార్యం చేసింది. ఏమి చేసింది లోకమంతా జ్ఞాపకార్థంగా మీరు చాటి చెప్పండి అని ప్రభు మాట్లాడారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎప్పుడు మంచి పనిని విమర్శించే విమర్శకురాలిగా వండుకో. ఎవరైనా మంచి పని చేస్తే సహబాష్ చప్పట్లు కొట్టు. నువ్వు కొట్టే చప్పట్లు వాడిని ఎంత ఉత్సాహపరుస్తాయంటే అంత ఉత్సాహపరుస్తాయి. సహబాష్ ఎంత చక్కగా పనిచేశారో కదా. ఎవరైనా మీరు మందిరానికి వచ్చారు, మీరు సీనియర్ మోస్ట్లు. ఆ అబ్రాం గారు అక్కడ గేటు దగ్గర ఉండి డోర్ ఓపెన్ చేస్తున్నాడు, డోర్ తీస్తున్నాడు. ఈ అబ్రాం నా వెనక చర్చికి వచ్చిన ఆయన, నేను ఈయనకంటే సీనియర్ మోస్ట్, నన్నేం పక్కన పెట్టారు. ఏమనుకోవద్దన్నా, ఈ పొట్టోడికి పని ఇస్తారా? ఈ పొట్టోడికి నా హైట్ ఏంటి, 6 ప్యాక్ బాడీ అని అన్నట్టు. అన్న కొత్తగా వచ్చిన ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడివైనా ఎంత చక్కగా పరిచర్య చేస్తున్నావు. నిజంగా నన్ను చూస్తే ముచ్చటైపోతుంది, నిన్ను చూస్తే నాకు ముచ్చటైపోతుందన్న, ఇంకా చేయిందనని భుజం తట్టు ప్రాణం పెట్టడానికి కూడా తెగిస్తాడు. అట్లా కాకుండా ఆయన గేట్ తీసి గేట్ వేస్తుంటే ఆయన వైపు ఒక మంచి పని చేస్తూ ఉంటే మనం ప్రోత్సహించే వ్యక్తులుగా ఉండాలి. నీ ప్రోత్సాహపు మాట చచ్చినోడు కూడా బ్రతికిస్తుంది. పెద్దగా చెప్తాం ఆమేన్. అమ్మా
ఎంత త్యాగం చేసేవరా తల్లి, జీవితం త్యాగం చేసుకున్నావు. నీ వివాహం కొరకు దాచిపెట్టిన దాన్ని యేసు ప్రభు పాదాల దగ్గర ధారపోసావు. ఎంత సమర్పణరా నీకు. దేవుడు ఎంత గొప్ప కృపిచ్చాడురా నీకని ఆ బిడ్డను గూర్చి ప్రశంసించాల్సింది పోయి ప్రశంసించకపోగా విమర్శించారట. నా ప్రభు బిడ్డలరా, ఆ తల్లి పగలు కొట్టింది అత్తరు బుడ్డేమో. ఇక్కడ కూర్చున్న తమ్ముళ్ళు ఉన్నారే, ఇలా కూర్చున్న చెల్లెళ్ళు ఉన్నారే, వాళ్ళ జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేసుకున్నారు. ఇప్పుడు ప్రార్థన అయిపోయిందా? నేను ఆమెను అంటంతో 30% ప్రజలు హానోకు మాయమైనట్టు మాయమైపోతారు చర్చిలో. కనపడరు. ఏమరంటే అబ్బాయి స్కూల్ నుంచి వస్తాడన్న, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అమ్మ స్కూల్, ఒంటిపూట స్కూల్లో ఇప్పుడే వచ్చారు. సాయంత్రం నుంచి బెదర్ డ్యూటీకి వస్తాడు కదన్నా, రోజు చూసే మొఖమే కదమ్మా, అవసరం తాగే మొఖం, రోజు చూసే మొఖమేగా. ఏమి ఒక 2 రోజులు దొరకపోతే అమ్మో అయ్యో పిల్లలు ఇంట్లో అల్లాడిపోతారన్నా, నువ్వు అల్లాడిపోకపోతే సరే. సాయంత్రం అయితే ఇంటికి వెళ్తారే, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మిమ్మల్ని అన్నట్లుగా ఓ తల్లికి అందే, మీ పిల్లల మీద మీకు ఎట్లా మమకారం ఉంటుందో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అట్లాంటి మమకారం ఉంటుందే. ఎప్పుడైనా బిడ్డలను చూసి, రే తల్లి మీ వయసు ఇంత చిన్నది, ఎంత సమర్పించుకొని వచ్చారా, మాకు ఆ భాగ్యం లేదు, మీకు ఆ భాగ్యం ఇచ్చాడు, కాపాడుకోండమ్మా. మీలాంటి తల్లులు ప్రార్థన మాకు కావాలి, కాపాడుకోండమ్మా. ఒక చిన్న మాట అంటే వాళ్ళు ఎంత బలపడతారో తెలుసా? కొంతమంది అన్నోళ్ళు ఉంటారు, పిల్లల యవన బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలను పలకరించేటప్పుడు కొంతమంది ఉంటారు, రాజయ్య, జార్జయ్య, ఇజ్రాయేల్ అయ్యా, జోర్డాన్ అయ్యా, అబయ్య, అయ్యా, రాజయ్య అని మాట్లాడుతారు. ఆయన వయసు చూస్తే 65, మా వాడి వయసు చూస్తే 16, 20 సంవత్సరాలు. ఈ పిల్లలను పట్టుకొని రాజయ్య, జార్జయ్య, ఇజ్రాయేల్ అయ్యా, అయ్యా అని పిలుస్తా. ఆ మాట వింటా ఉంటే అసలు ఆ పిల్లలకి అమ్మానాన్ని ఎందుకు గుర్తొస్తారు? ఇంత పెద్ద ప్రపంచాన్ని దేవుడు మాకిచ్చాడు, ఇంతకు మించి మాకేం కావాలి అన్నట్లు అయిపోతారు. అలా కాకుండా రాజన్న హాస్పిటల్లో పనాల్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కానీ మా ఇంటికి రాలి. నాకు 2 సెలైన్ బాటిల్ పెట్టారు. ఎందుకు సెలైన్ బాటిల్ పెట్టారు? అన్నం అరగలేదట. వీళ్ళేంటి, వీళ్ళ ప్రతిష్ఠ ఏంటి, వీళ్ళ సమర్పణ ఏంటి, వీళ్ళ త్యాగం ఏంటి, వీళ్ళు ఎలా సేవ చేస్తున్నారు, ఎలా కుటుంబాలను బ్రతుకులను అంకితం చేసుకొని. ఆ తల్లి పగలగొట్టింది బుడ్డేనేమో, ఆ తల్లి దారబోసింది 300 దేనారాల అత్తరు బుడ్డేమో. ఇంకొంచెం అతిశయంగా చెప్తే దేవుడు నన్ను క్షమించుగాక, మా బ్రతుకులు త్యాగం చేసుకుని ప్రభు దగ్గరకు వచ్చాం. ఇన్ని సంవత్సరాలు అవుతుంది మీరు హైదరాబాద్ వచ్చి. తులమో పొలమో బ్యాంకులు దాచిపెట్టుకున్నారుగా. అక్క పద్మక్క దాచిపెట్టుకున్నారు లేదా? అబద్ధం ఆడకుండాక అమ్మ తల్లి పద్మ నువ్వు చెప్పరా, తులమో పొలమో దాచిపెట్టుకున్నారుగా. నేను ఉద్యోగం చేసుకుంటే మీ సార్ని అడుగు, మీ సార్ కంటే పెద్ద ఉద్యోగం చేసేవాడిని నేను అదే కంపెనీలో ఈరోజు ఉంటే ఏ ఏజీఎంగానో ఉద్యోగం చేసేవాడిని. ఆయనకి తెలుసు నేను చెప్పేది అబద్ధం కాదు. నా రూమ్మేట్ వాళ్ళ భర్త వాళ్ళు చదువుకునేటప్పుడు అప్పటికి నాకు ఉద్యోగం వచ్చింది. బ్రతుకులు త్యాగం చేసుకొని వచ్చాం. ఇలాంటి సేవకులు ఇంతకు మించి మాకేం కావాలి ప్రభువా? ఈ సేవకుల నీడలో వారి బాధ వింటూ మా బ్రతుకు కొనసాగించే భాగ్యం మాకు దయచేయి. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఏం భాగ్యం అన్నా, నాకు అనారోగ్యం, నాకు జ్వరం వస్తే జ్యోతక్క నాకు ఫోనే చేయలా, మన పద్మక్కకు చేసిందంట, నాకు చేయలా. ఆ పద్మకి ఏదో సీరియస్గా ఉందని ఆ పద్మకి ఫోన్ చేసింది, ప్రార్థన చేసింది. ఈ పద్మ మౌనంగా ఉంటుందా? నాకు జ్యోతక్క ఫోన్ చేసింది.
ఈ 10 మందికి చెప్పేసరికి, అంటే జ్యోతక్క పద్మాకే ఫోన్ చేస్తుందా, నాకు ఫోన్ చేయదా రాని అనుకున్నావు లేదమ్మా? అనుకున్నావు కదమ్మా అన్న. మరి ఎందుకో దేవుడు నీ పేరే చెప్పించాడు. ఆ తల్లి పగలగొట్టింది బుడ్డే. ఆఫ్టర్ ఆల్ 300 దేనారాల బుడ్డే. మీకు ఇచ్చిన సేవకులు బ్రతుకులు త్యాగం చేసుకుని దేవుని పరిచర్యకు వచ్చారు. దేవుని తర్వాత అంత గొప్ప స్థానం ఆ చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు గుండెల్లో ఇవ్వండి. మీ పిల్లలను దేవుడు కరుణిస్తాడు. ఎప్పుడు దేవుని ఇంటిలో మన విమర్శకులుగా బ్రతకుందుముగాక. ఆఖరి మాట చెప్తాను. స్వపక్షం అయిపోయింది కదా, ఇప్పుడు విపక్షం. వీళ్ళని కూర్చో ఒక మాట చెప్పి ఇక నేను ప్రార్థన చేస్తాను. జస్ట్ ఒక 5 minutesలో అందరూ చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. నేను చదువుతాను, నాతో కలిసి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచించిరి. మొదటి మాట బాగుంది కానీ ఏదో చెప్పండి, తర్వాత మాట అసలు బాగాలేదు అని అంటారా? అది కూడా బాగానే ఉంది. సరే వినండి, ఇక్కడ తమ్ముడు 10వ వచనం నాతో కలిసి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. ఒకసారి నా వైపు చూడండి, నాతో కలిసి మాట చెప్పండి. అతనిని బట్టి అనేకులు యూదులలో తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. అతనిని అని రాశాడు కానీ పేరు రాశాడా? అతడు ఎవరై ఉండాలి? అది నువ్వై ఉండాలి. అతడు అనే స్థానంలో అది నీ పేరు రాయబడాల. ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని కూర్చి రాగల దినాల్లో ప్రజలు మాట్లాడాలి. ఆ తల్లిని బట్టి మేము యేసునందు విశ్వాసం ఉంచాం. ఒకప్పుడు మేము బ్రాహ్మణులం, కానీ పలానా తల్లిని బట్టి మేము యేసునందు విశ్వాసం ఉంచాం. ఒకప్పుడు మేము రెడ్డి కులస్తులం, ఒకప్పుడు మేము కమ్మ కులస్తులం, ఒకప్పుడు మేము కాపు కులస్తులం. ఆ తల్లి సత్ప్రవర్తన చూసి యేసునందు మేము విశ్వాసం ఉంచామని అన్య జనులు ప్రభు తట్టు తిరుగుదురుగాక. ఇప్పుడు నాకు పెద్దగా చెప్పండి. అతనిని బట్టి పెద్దగా అతడు ఏ ప్రసంగం చేశాడు? ఏం సార్ అంత సైలెంట్ అయిపోయారు? ఏ ప్రసంగం చేశాడు? ప్రసంగం చేయలే. ఆయన ప్రవర్తనే ఒక ప్రసంగం, ఆయన బ్రతుకే ఒక సాక్ష్యం. ఏంటి ఆయన బ్రతుకు? చచ్చినోడు బ్రతికాడు. ఏంటి చచ్చినోడు బ్రతకటం అంటే? పాపము చేత అపరాధము చేత ఒకప్పుడు చచ్చని స్థితిలో ఉన్న మనం దేవుని కొరకు సజీవంగా ప్రజల ఎదుట బ్రతికితే, ఒకప్పుడు కోపిస్తోడు శాంతమూర్తి అయితే, ఒకప్పుడు గయ్యాలి మనిషి సాత్వికురాలైతే, ఒకప్పుడు తాగుబోతోడు దాన్ని విసర్జించగలిగితే, ఒకప్పుడు అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడు పవిత్రంగా బ్రతకగలిగితే, ఒకప్పుడు దొంగ ఇప్పుడు దొరగా బ్రతకగలిగితే, ఒకప్పుడు దుడుకుతనం కలిగిన వాడు ఇప్పుడు నెమ్మదిపరుడిగా మారగలిగితే, నీ మార్పే ప్రజలు మారటానికి కారణమవుతుంది. మార్పు నిశ్శబ్ద విప్లవం. యేసయ్యకు మహిమ కలుగును గాక. నిశ్శబ్ద విప్లవం ప్రజల మధ్యలో అది పనిచేయటం ప్రారంభిస్తుంది. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచించిరి. అంటే క్రైస్తవులు చంపాలనే ఆలోచన ఈ మధ్య కొత్తగా పుట్టిన పుండా, ఆది నుంచి ఉన్న పుండా? కొంచెం గట్టిగా. సో ఈ పుండు కొత్తగా పుట్టిందని ఎవరు కలవరపడొద్దు. ఎవడికి ఈ పుండు పుట్టినా ఆ పుండుతోనే వాడు. ఇలాంటి వ్యక్తులు ఎంతమంది లేచినా దేవుని రాజ్యాన్ని ఆపటం ఎవ్వడి వల్ల కాదు. ఒక లాజరును చంపితే 100 మంది లాజరులు పుట్టుకొస్తారు. ఒక సేవకుని చంపితే లక్షల కొలది సేవకులు పుట్టుకొస్తారు. ఒక దేవుని బిడ్డను వణచాలని ప్రయత్నం చేస్తే లక్షల కొలది దేవుని బిడ్డలు పుట్టుకొస్తారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఏమని ఆలోచిస్తున్నాడట?
యేసును చంపాలి, యేసుతో పాటు లాజర్ను కూడా చంపాలి అని ఆలోచిస్తే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? యెరూషలేము అంతా ఉద్యమం ప్రారంభమై ఒక్కొక్కరు ఖర్జూరపు మట్టలు పట్టుకొని రోడ్డు మీద బట్టలు పరిచి యేసయ్యని గాడి మీద కూర్చోబెట్టి, రేపు ఫస్ట్ సెషన్లో చెప్తా, లోకపు రాజులకు రారాజు అయిన యేసుక్రీస్తుకున్న తేడా. పెద్దగా చెప్పండి ఈ మాట. లోకపు రాజులకు రారాజు అయిన యేసుక్రీస్తు అని పాఠం చెప్పినట్టు చెప్తే ఎట్టా ఉంటుంది. ఏమంటారు? బూజు బంసా లూజ్ బంసా? బూజు బంస లూజ్ అయిపోవాలా? రైట్. ఎవరైనా పెద్దగా ఈ రాజుల పరిపాలన రారాజు పరిపాలనకున్న ప్రధాన వ్యత్యాసం రేపు ఫస్ట్ సెషన్లో చెప్తాను. సరే అయితే వినండి. రారాజును ఆహ్వానించినట్టుగా ఆహ్వానిస్తూ ఉన్నారు. వాళ్ళ మాట చెప్తున్నాను. లాజర్ గారిని చూడటానికి వీళ్ళు రాకుండా ఉండాలంటే లాజర్ను చంపేద్దాం అనుకుంటే లాజర్ గారిని చూడటానికి 100 మంది వస్తే ఇప్పుడు యేసు ప్రభుని చూడటానికి పట్టణం కదిలి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? చూడండి ఒకసారి 19వ వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం. 19వ వచనం నాతో కలిసి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైనవో చూడుడి. ఇదిగో పెద్దగా, ఇదిగో లోకము ఆయన ఎంట పోవుచున్నదని చెప్పుకొనిరి. పెద్దగా లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఇందాకేమనుకున్నారు? బేతనియ గ్రామం వచ్చింది అనుకున్నారు. ఇందాకేమనుకున్నారు? బేత్పగే గ్రామం ఆయన వెంట వెళ్తుంది అనుకున్నారు. ఇందాకేమనుకున్నారు? యెరూషలేము ఆయన వెంట వెళ్తుంది అనుకున్నారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? నాయన, బేతనియ ఒకటే కాదు, బేత్పగే ఒకటే కాదు, యెరూషలేము ఒకటే కాదు, లోకమే యేసు వెంట వెళ్తూ ఉంది. ఏమనుకుంటున్నారు వాళ్ళు? మన ప్రయత్నములు ఎట్లు, ఏ ప్రయత్నమైనా దేవునికి వ్యతిరేకంగా లేచిన ప్రతి ప్రయత్నం నిష్ప్రయోజనమైపోతుంది. ఇది ఖచ్చితం. ప్రతి మోకాలు యేసు ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది, ప్రతి మనిషి తప్పక ఆయన ఎదుట సాగిలపడాలి. మానవాళికి ఏకైక ఆధారం యేసు తప్ప ఇంకొకటి లేదు.